బీసీ రాజ్యాధికార వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు మరియు ఆర్జీవీ చైర్మన్ ఐతగోని రాఘవేంద్ర గౌడ్ రాఘవన్న స్పష్టం చేశారు. తమ డిమాండ్ల సాధనకు మద్దతుగా బీసీ రాజ్యాధికార వేదిక బీసీ ఆత్మగర్జన సభ నిర్వహించింది. హలో బీసీ చలో ఎల్బీ నగర్ అనే కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాఘవేంద్ర గౌడ్ మాట్లాడుతూ గత 7 దశాబ్దాలుగా బీసీలకు జనాభాలో అధిక స్థానం ఉన్నప్పటికీ అడుగడుగునా జరుగుతున్న అన్యాయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీలు చైతన్యవంతంగా ఉండడంలో పాటు మేధావి వర్గం కూడా కలిసి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా జరిగిన బీసీ ఆత్మగర్జన సభకు పెద్ద ఎత్తున బీసీ ప్రముఖులు శ్రేణులు ఇవన్నీ జిల్లాల గురించి కూడా విచ్చేయడం జరిగింది. ఐతగోని రాఘవేంద్ర గౌడ్ అలియాస్ రాఘవన్న స్పష్టం చేశారు. ఆయన సుదీర్ఘంగా సాగిన ప్రసంగంలో బీసీలు చైతన్యవంతులై కథం తొక్కాలని తాము చేస్తున్న ఆత్మగౌరవ రాజ్యాధికార పోరాటంలో క్రియాశీలకంగా వ్యవహరించాలని కూడా బీసీలకు పిలుపునివ్వడం జరిగింది. చైతన్యమే సమాజంలోని రుగ్మతలకు విరుగుడు అని స్పష్టం చేసిన ఐతగోని రాఘవేంద్ర గౌడ్ ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికలను మీడియా రంగాన్ని కూడా అదేవిధంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి బీసీ నేతలకు స్త్రీలకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. తాము వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నామని క్షేత్రస్థాయిలో కూడా దీనికి సంబంధించి తాము కార్యాచరణ ప్రారంభించామని బీసీల జనాభాతో పాటు బీసీల అవసరాలు కానీ సమస్యలపై కూడా తన నాయకత్వంలో తాము కార్యాచరణతో పకడ్బందీగా ముందుకు వెళ్తున్నామని కూడా ఐతగోని రాఘవేంద్ర గౌడ్ చెప్తూ సాధ్యమైనంత వరకు ఆత్మగౌరవ నినాదంతో బీసీలు తమదైన పోరాటాలు అధిక జనాభా ఉన్న బీసీలు తమ పోరాట పటిమను ప్రదర్శించడం ద్వారా రాజ్యాధికారానికి చేరువ కావాల్సిన చారిత్రాత్మకమైన ఆవశ్యకత ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. అసలు రాజ్యాధికారం బీసీలకు సాధ్యమా అని కొందరు ఎగతాళి చేస్తున్న నెగిటివ్గా మాట్లాడుతున్న సందర్భాలు కూడా ఉన్నాయని, అయితే అలాంటి విమర్శలను రాఘవేంద్ర గౌడ్ ఈ సందర్భంగా తిప్పికొట్టారు. ఏదైనా పట్టుదల సంకల్ప బలం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా లక్ష్య సాధన సాధ్యం అనే ధీమాను కూడా ఈ సందర్భంగా ఆయన వ్యక్తం చేస్తూ బీసీలు అణగారిపోతున్న వైనాన్ని రాజ్యాధికారంలో బీసీల దామాషా ప్రకారం అది సరైన న్యాయం దక్కకపోవడం కానీ ఎంపీ సీట్లు కానీ ఎమ్మెల్యే సీట్లు కానీ మంత్రి పదవులు కానీ నామినేటెడ్ పదవులు కానీ ఇతరత్ర ఏ విధంగా కూడా అంబేద్కర్ చెప్పినట్టుగా రాజ్యాంగం ప్రసాదించిన హక్కులు కూడా సాధించుకోలేని దుస్థితిలో బీసీలు కొట్టుమిట్టాడుతున్నారని ఈ సందర్భంగా రాఘవేంద్ర గౌడ్ వ్యాఖ్యానించారు.